అఘోరికి సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో నేను మీకు చూపించబోతున్నాను. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచైతే దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. వైరల్గా మారింది అఘోరి దెబ్బలు తిన్న వీడియో. ఒక అమ్మాయి కోసం వెళ్లి అఘోరి తన్నులు తినట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 9న అఘోరిని కొట్టాడు ఓ యువకుడు. చితకబాదుతున్న సైలెంట్గా ఉండిపోయింది అఘోరి. వర్షిణి అనే అమ్మాయికి దీక్ష ఇచ్చినట్లు చెబుతోంది అఘోరి. వర్షిణికి అఘోరికి రాజేష్ నాథ్కు మధ్య సంబంధంపై చర్చ జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఒక ఆడియో కాల్ కూడా చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆ ఆడియో కాల్లో అఘోరికి అమ్మాయికి మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. తనను చూసేందుకు రాకపోతే చచ్చిపోతా అంటూ అఘోరిని బెదిరించింది వర్షిణి. ఒకసారి ఆ డీటెయిల్గా వెళ్లే కన్నా ముందు ఒక్కసారి మీరు చూస్తున్నారు అఘోరిపై దాడి జరిగిన విజువల్స్. ఒక ఇంటికి ఒక వ్యక్తి వెళ్తున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోకి సంబంధించి. ఎందుకంటే ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళి అదుగు మీరు చూడొచ్చు. ఒక వ్యక్తి అక్కడ నిల్చున్న వీడియో మీరు చూస్తున్నారు కదా. అఘోరి వస్తుంది. ఆ వీడియో మీరు అలా చూస్తూ ఉండండి. అఘోరి బయటకు వస్తుంది. అదుగు అఘోరిని అక్కడ తను దాడి చేస్తున్నాడు. అఘోరి మీద దాడి చేస్తుంటే అఘోరి అక్కడ పిల్లర్ని పట్టుకుని ఉండిపోయింది. పిల్లర్ కూడా కదా, గోడని అలా చేత్తో పట్టుకుని ఉండిపోయింది. జుత్తు పట్టుకొని మరి కొడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇలా చేతులను నిర్బంధించేసి తన మీద దాడికి దిగుతూ ఉంటే పక్క నుంచి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఎవ్వరూ రియాక్ట్ కారు. అక్కడ అఘోరి మీద దాడి జరుగుతున్న విజువల్ మీరు చూస్తున్నారు. ఫిబ్రవరి 9న జరిగిన దాడి విజువల్స్ ఇవి. అక్కడ మీరు చూడొచ్చు ఒక పెంపుడు కుక్క అనుకుంటా బహుశా అక్కడ ఉంది. అయితే వాళ్ళిద్దరికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఆ ఇద్దరి మధ్య కూడా పెనుగులాట జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తను మళ్ళీ జుట్టుని అలా ముడివేసుకునే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ పట్టుకుని తన మీద దాడికి దిగాడు ఆ వ్యక్తి. ఆ విజువల్స్ ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారాయి. ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక ఇదిగో ఇలా లోపల నుంచి ఆ ఇంటి దగ్గర అఘోరి ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అఘోరికి ఆ వ్యక్తికి మధ్య ఏం జరిగింది? అసలు ఎందుకు అఘోరి మీద ఆ వ్యక్తి దాడికి దిగాడు? అఘోరి మీద దాడికి దిగుతున్న విజువల్స్ సీసీ ఫుటేజ్ని ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. ఆ తర్వాత మీరు చూస్తే అఘోరికి సంబంధించి బహుశా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు అనుకుంటా. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించి బహుశా ఈ వ్యక్తికి మీరు అదుగు చూడొచ్చు. ఇద్దరు వ్యక్తులుగా అయితే మాత్రం ఇక్కడ భావించవచ్చు. ఇద్దరు ముగ్గురు అనుకుంటే. ఎందుకంటే ఒక వ్యక్తి బనియన్ మీద మీరు చూడొచ్చు, ఇంకో వ్యక్తి బ్లూ టీషర్ట్ మీద చూడొచ్చు, ఇంకో వ్యక్తి అక్కడ రెడ్ టీషర్ట్కి సంబంధించి బహుశా ఆ దాడిని గమనిస్తున్న వ్యక్తిగానే భావించవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్ళారు. ఇద్దరు వ్యక్తులు మాత్రం క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తోంది. లేకపోతే ఆ బనియన్ వేసుకున్న వ్యక్తి, బ్లూ టీషర్ట్లో ఉన్న వ్యక్తి ఒకరేనా? ఒకసారి చూస్తే కనుక బహుశా ఆ విజువల్ మీరు చూడండి. ముందుగా ఇక్కడ బ్లూ టీషర్ట్లో ఉన్న వ్యక్తికి అఘోరికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఇలా నెడుతున్న విజువల్స్ మనకు అర్థమవుతున్నాయి. కరెక్ట్గా అర్ధరాత్రి 11 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 11:26కి ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్మాయి కోసం వెళ్ళి అఘోరి దాడులకు అక్కడ దాడి జరగడం జరిగింది అఘోరి మీద అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు అఘోరిని అక్కడ వ్యక్తులు దాడులు చేస్తూ వచ్చింది? ఆ ఇన్సైడ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇవి ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇన్సైడ్ నుంచి అక్కడ మీరు చూడొచ్చు. వైట్ కలర్ అక్కడ క్లాత్స్ కనిపిస్తున్నాయి కదా, వేసుకుంది వైట్ క్లాత్స్. లోపలికి వచ్చింది అఘోరి. బస్సు అప్పటికే దాడి జరిగినట్టుగా ఉంది. లోపల ఉన్న వ్యక్తి కూడా చూస్తూ ఉన్నాడు. అక్కడ ఒక చిన్న పూజా మందిరం మనకు కనిపిస్తోంది. పూజా మందిరం దగ్గర ఈ పెనుగులాట జరిగినట్టుగా తెలుస్తోంది. బయట దాడి జరిగిన తర్వాత లోపలికి వచ్చిన సందర్భం ఒక్కసారిగా మీరు చూడొచ్చు. అది దాదాపుగా ఆ టైం ఒకసారి 12 గంటల 3 నిమిషాలు 12 గంటల 4 నిమిషాలు అంటే దాదాపు ఒక్కసారి ఆ టైం కనిపించడం ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాదాపు అరగంట పాటు ఈ ఘటన జరిగింది. ఘటన జరుగుతూ ఉంటే ఇంతవరకు, ఎందుకంటే ఫిబ్రవరి 9కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం దాదాపుగా 12 గంటల 4 నిమిషాలు 10వ తారీఖున, అంటే దాదాపు అరగంటకు పైనే
అంటే 40 నిమిషాలు 30 నుంచి 40 నిమిషాల పాటు ఈ ఘటన జరిగింది. ఇక కంటిన్యూ చేయండి విజువల్స్, పర్వాలేదు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూడడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ మహిళకి ఒక అఘోరికి అలాగే ఒక వ్యక్తికి అక్కడెవరో ఆమె చేతికి ఏదో కడుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ కూడా పెరుగులాట జరుగుతోంది. అఘోరికి ఇంకో వ్యక్తికి పెరుగులాట జరుగుతోంది. ఇన్సైడ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అంటే పెరుగులాట కంటిన్యూ అయింది. ఆ పెనుగులాట మాత్రం కంటిన్యూ అయింది. ఫాస్ట్ ఫార్వర్డ్లో మీరు చూడొచ్చు. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఇంకొక వ్యక్తి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోతున్న సందర్భం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. సో ఏం జరిగింది? ఎందుకు అఘోరి దాడులకు, ఇన్ఫాక్ట్ అఘోరి మీద ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? ఎవరా వ్యక్తులు? ఎందుకు దాడి చేశారు? వర్షినికి సంబంధించిన బంధువులా, లేకపోతే ఇటు అఘోరి మీద? అఫ్కోర్స్ గత కొన్ని రోజులుగా కూడా అఘోరికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అఘోరి ఫేక్ అంటూ ఒక ప్రచారం ప్రారంభమైంది. సో ఈ నేపథ్యంలో ఆ కోణంలో ఎవరైనా దాడులకు పాల్పడే ప్రయత్నం జరిగిందా? ఆ 4 బాక్స్లో మీరు చూస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్కి సంబంధించి గేట్ అవుట్ సైడ్ పరిస్థితి. అదిగో వెళ్ళిపోతున్న అఘోరికి సంబంధించి మీరు చూస్తే అక్కడ పట్టుకొని మరి ఆమెతో మాట్లాడుతూ, అంటే అక్కడ పెనుగులాటకు సంబంధించి. ఆ తర్వాత ఇంకొక బాక్స్లో మీరు చూడొచ్చు, ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. 3వ బాక్స్లో 11:25 ప్రాంతంలో తను ఇన్సైడ్ నుంచి, అంటే డోర్ తీసుకొని బయటకు వెళుతుంది. అక్కడ నేల మీద ఏదో ఉన్నట్టుందే, తను తీసుకొని ముందుకు వెళుతుంది. వెళ్ళిన సందర్భంలో ఒక వ్యక్తి బయట ఉన్నాడు. అంతవరకు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ రెడ్ కలర్ వ్యక్తి బయట కనిపించలేదు మనకి. ఆ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత 11:20 ప్రాంతంలో ఇక్కడ 54 వెళ్ళిన తర్వాత అక్కడ బ్లూ టీషర్ట్లో ఉన్న వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా మనం భావించవచ్చు. వాళ్ళిద్దరి మధ్య కూడా మాట పెరిగింది అంటూ కూడా మనకి అర్థం చేసుకోవచ్చు ఆ విజువల్స్ చూస్తూ ఉంటే. ఆ తర్వాత చూస్తూ ఉంటే కనుక, అంటే ఈ ఘటన, ఈ పెనుగులాట దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల పాటు కొనసాగింది. ఎందుకు అఘోరి మీద దాడి జరిగింది? ఎవరు దాడి చేసిన వ్యక్తులు? ఎందుకు దాడి చేశారు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? వర్షిణిని అఘోరిగా మార్చిందంటూ ఒక అంశం అదిగో ఈ ఫుటేజ్లో చూడండి. ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. అంటే ఇది బహుశా ఆ తర్వాత, ఎందుకంటే తను ఆ టైంలో వైట్ డ్రెస్తో కనిపిస్తుంది. ఒకసారి టైం వస్తే కనుక ఫ్రీజ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. వైట్ బనియన్కి సంబంధించిన వ్యక్తి. ఓకే, కాస్త కంటిన్యూ చేయండి. అక్కడ టైమింగ్ కూడా మనకు కనిపించే అవకాశం ఉంది. 10వ తారీఖు అంటే దాదాపుగా 12 దాటిపోయింది. అంటే ఈయన వేరే వ్యక్తి కింద భావించవచ్చు. అంటే దాదాపుగా ముగ్గురు నలుగురు మనకి ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. ఒకరు కాదు, ఒక వ్యక్తి కాదు, దాదాపుగా 2-3 మనకి క్లియర్ కట్గా ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. ఎవరు దాడి చేశారు? ఎందుకు దాడి చేశారు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఎవరు పంపించారు? లేకపోతే వాళ్ళంతా వాళ్ళే వచ్చారా? ఇవన్నీ ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యిందా లేదా? ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ జరిగింది? ఎందుకు వాగ్వాదం జరిగింది? ఆ తర్వాత మీరు చూస్తే కనుక తీవ్రమైన వాగ్వాదం జరిగింది. గేటు అవతల అఘోరి, గేటు యువతల అఘోరి, గేటు అవతల ఒక వ్యక్తి. అంటే ముందు ఒక వ్యక్తికి సంబంధించి కాన్వర్సేషన్ జరిగింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే కాన్వర్సేషన్ ఇంకొక వ్యక్తికి సంబంధించి కూడా ఇన్సైడ్గా మనం చూసాం. ఆ తర్వాత గేటు బయట ఒక వ్యక్తి బనెన్లో ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఎందుకు దాడి చేశారు అనేక సంబంధించి ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామారావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామారావుకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామారావు, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరు వాళ్ళు? అఘోరి మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు? సచిన్, ఏదైతే ఈ ఘటనకు సంబంధించి లేడీ అఘోరికి సంబంధించి చూసుకున్నట్లయితే తణుకులోని గురు నిలయంలో ఈ ఘటన జరిగింది. సో ఈ గురు నిలయం ఏదైతే ఉందో, సో ఈ గురు నిలయం రాజేష్ నాథ్ అఘోరికి సంబంధించినటువంటి ప్లేస్ అనమాట. సో అక్కడ జరిగింది. రాజేష్ నాథ్ అఘోరికి ఏదైతే లేడీ అఘోరి శిష్యురాలు, సో అక్కడ దాడి జరిగింది కూడా లేడీ అఘోరి మీదనే. అయితే ఇక్కడ దాడి ఎందుకు జరిగింది అనేది అయితే మాత్రం వివాదాస్పదంగా మారింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గురు నిలయంలో కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని కొంతకాలం క్రితం లేడీ అఘోరి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే అసలు గురు నిలయంలో ఏం జరిగింది అనే దాని మీద అయితే మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సీసీ ఫుటేజ్ చూసినట్లయితే లేడీ అఘోరి మీద ఒక వ్యక్తి దాడి చేశారు. సో అతను దాడి చేసిన వ్యక్తి ఎవరు అనే దాని మీద పూర్తిగా, ఎందుకంటే ఆ దాడికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ కూడా ఆ దాడికి సంబంధించి చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితం లేడీ అఘోరి ఒక మహిళ, ఒక యువతిని ఏదైతే తాను అఘోరి దీక్ష తీసుకుంటున్నారో ఆమెను తన కూతురుగా భావిస్తున్నాను, ఆమె రక్షణ బాధ్యతలు మొత్తం తానే తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది. సో ఆ యువతికి సంబంధించినటువంటి సోదరుడుగానే
ఇప్పుడు భావించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొంత దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ గురు నిలయంలో జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మొత్తం అక్కడ ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. దీని అన్నిటికీ సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ దాడి చేసినటువంటి వ్యక్తి, ఏదైతే లేడీ అఘోరి మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఆ యువతికి సంబంధించినటువంటి సోదరుడిగా భావిస్తున్నారు. సో అతని పేరు దీక్షిత్ గా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. అలాగనే ఏదైతే 2 రోజుల క్రితం లేడీ అఘోరిగా దీక్ష తీసుకుంటున్నారో, తన దగ్గరికి వచ్చిందని లేడీ అఘోరి చెప్పుకుందో, సో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి తనకి తెలియదని మొదట అఘోరి చెప్పారు. సో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య గత కొంతకాలంగా రిలేషన్ ఉంది. సో ఈ రిలేషన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళ బ్రదర్ ఈ రిలేషన్ ఒప్పుకోలేదు. ఈ రిలేషన్ ఒప్పుకోకపోవటం వల్లే దీనికి సంబంధించి దాడి జరిగిందని కూడా ఎవరెవరు రిలేషన్ గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది ఇక్కడ? ఖచ్చితంగా మొన్న 2 రోజుల క్రితం ఎవరైతే లేడీ అఘోరి శ్రీనివాస్ ఉన్నారో అతనికి సంబంధించినటువంటి శ్రీనివాస్ సంబంధించి ఒక యువతి నన్ను ఆశ్రయించింది. బీటెక్ చదువుతున్నటువంటి యువతి తన వద్దకు వచ్చింది. సో ఆమెకు సంబంధించి పూర్తి బాధ్యతలు తాను తీసుకుంటున్నానని చెప్పారు. సో ఆ యువతి బ్రదర్ గానే ఇప్పుడు ఏదైతే లేడీ అఘోరి మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఆ యువతి సోదరుడుగానే గుర్తిస్తున్నారు. ఆ యువతికి సంబంధించి ఆ సోదరుడి పేరు కూడా దీక్షిత్ గా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ లేదు. అలాగనే వీళ్ళిద్దరి మధ్య లేడీ అఘోరి కావచ్చు, ఆ యువతి మధ్య జరిగినటువంటి ఆడియో కూడా కొంత లీక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ లీక్ అయిన తర్వాతనే ఇక్కడ గురు నిలయంలో జరిగినటువంటి వివాదం కావచ్చు, అలాగనే లేడీ అఘోరి గురువు అయినటువంటి రాజేష్ నాథ్ అఘోరి, అలాగనే ఈ లేడీ అఘోరి వీళ్ళిద్దరి మధ్య కూడా వివాదం తలెత్తింది. రాజేష్ నాథ్ అఘోరికి సంబంధించి రాసలీలలో తాను బయట పెట్టాను, ఆయన యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. సో ఈ వెర్షన్ అన్ని చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైతే రాజేష్ నాథ్ అఘోరి ఎవరైతే గురు నిలయానికి సంబంధించి పీఠాధిపతి ఉన్నారో, సో అతను చెప్తున్న వెర్షన్ ప్రకారం, ఏదైతే అతను కాకుండా అతను అనుచరులు చెప్తున్న వెర్షన్ ప్రకారం అయితే మాత్రం లేడీ అఘోరి యువతితో అసభ్యంగా ప్రవర్తించడం చూసి రాజేష్ నాథ్ అఘోరి ఏదైతే లేడీ అఘోరి గురువు ఉన్నాడో అతను మందలించాడు. అప్పటి నుంచి కూడా లేడీ అఘోరి రాజేష్ నాథ్ గురువు అయినటువంటి రాజేష్ నాథ్ అఘోరి మీద పగ పెంచుకొని అప్పటి నుంచి కూడా అతన్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే గురుపీఠానికి సంబంధించి పీఠాధిపతి పదవిని తాను కైవసం చేసుకోవటానికి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఒక్కసారి రామారావు మీరు లైన్లలో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మనోజ్ కూడా లైవ్ లోకి జాయిన్ అవుతున్నారు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, ఈ దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయిందా, లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఏమైనా అఘోరి కంప్లైంట్ చేయడం జరిగిందా? ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఏదైతే ఈ రాజేష్ నాథ్ అఘోరికి సంబంధించి గత కొంతకాలంగా, అంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా రాజేష్ నాథ్ అనే వ్యక్తి ఎవరైతే గుజరాత్ కి చెందిన ఒక ఆదేశ్ నాథ్ అఘోరి శిష్యుడిగా ఇక్కడికి తణుకు వచ్చి ఈ తణుకులో గురు నిలయం అనే ఒక పీఠాన్ని స్థాపించి